హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈ రోజైతే నేను శుక్రవారం మార్నింగ్ వరలక్ష్మి వ్రతం కోసం అనేసి కొన్ని పూలు అలాంటివి తెచ్చుకోవాల్సినవి ఉన్నాయి. అందుకనేసి మార్నింగే పూల మార్కెట్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మాకు దగ్గరలో ఉంది కేఆర్పురం మార్కెట్. ఇంకా సో అక్కడ వెళ్ళి పూలు అలాగే పండ్లు, ఆకులు, మామిడాకులు, అరటాకులు అలాంటివన్నీ కూడా తెచ్చుకోవాలి. ఇంకా మార్నింగ్ 5:30కి నిద్ర లేచి ఇంకా అలారం పెట్టుకొని మరీ లేచాను. ఇంకా నేను రెడీ చేసి వెళ్ళేటప్పటికి 5:50 అలా అయింది. నేను ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పటికి అప్పటికే బాగా తెల్లారిపోతూ ఉంది. ఇంకా ముందు రోజు నైటు కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇంకా శారీ ఫోల్డ్ చేసుకోవడము దేవుడికి, ఇంకా అలాగే కొన్ని కిచెన్‌లో అంతా కూడా క్లీన్ చేసుకొని, ఇంకా కొన్ని నానబెట్టుకోవాల్సినవి ఉంటాయి కదా! అవన్నీ కూడా ముందు రోజు నైటే చేసేసుకున్నాను. ఇంకా నేను కేఆర్‌పురం మార్కెట్‌కి రీచ్ అయ్యేటప్పటికి బాగా తెల్లారిపోయింది. ఇంకా ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉండింది. ఇంకా శుక్రవారం మార్నింగు ఇంకా ఈరోజు అందరూ కూడా మెయిన్‌గా పూజ చేసుకుంటారు కాబట్టి చాలా ఎక్కువగా రష్ అంతా కూడా ఉండింది. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉండింది. ఇంకా కార్ అయితే ఒక పక్కన అయితే పార్క్ చేసేసి వచ్చాను. ఇంకా ఇక్కడైతే మామిడాకులు తీసుకొని ఆ తర్వాత పూలంతా కూడా తీసుకోవాలి. ఇంకా ఇక్కడైతే ఇవి ఉన్నాయి కదా! చామంతి పూలు అంటాం కదా! అవి మాలలు అవైతే తీసుకున్నాను. అలాగే బంతి పూల మాలలు కూడా ఒక 2 బార్లు బంతి పూలయితే తీసుకున్నాను. బంతి పూలు కూడా ఒక బార్ వచ్చి రూ. 100 చెప్పారు. అలాగైతే 2 బార్లు తీసుకున్నాను. ఆ తర్వాత చామంతి పూలయితే చాలా రేటున్నాయి. ఇంకా దానికన్నా మించిపోయాయన్నమాట మల్లెపూలు, మల్లెపూల హారాలు. ఇంకా వాటి కాస్ట్ అయితే చాలా ఎక్కువుంది. నేనైతే 4, 5 షాపుల్లో అడిగాను మల్లెపూల మాలలు. ఒక్కొక్కరొచ్చి ఒక్కొక్క రేట్ చెప్పారు. కొంచెం పెద్దగా ఉన్న మాలలైతే 1200 అలా చెప్పారు. మామూలుగా మల్లెపూలతో చేసింది. గుండు మల్లెలుంటాయి కదా! అలాంటివి. ఇంకా కొన్ని దగ్గరైతే 800, 700 అలా చెప్పారు. సరే అనేసి నాకు నచ్చింది. కొంచెం బాగా ఫ్రెష్‌గా ఉన్న మాలైతే ఒక మాల తీసుకున్నాను 600 ఇచ్చి. ఇంక తర్వాత విడిపూలు కూడా చాలా రేట్లు ఉన్నాయి. ఇంకా వాటిలో విడిపూలైతే కొద్దిగానే తెచ్చుకున్నాను. ఉంటే 1/4 కిలో విడిపూలు తీసుకొని ఫైనల్‌గా అయితే ఇంకా అరిటాకులు తీసుకునేసి వచ్చేసాను. ఇవండి నేనైతే షాపింగ్ చేసింది. చాలా తక్కువ పూలైతే తెచ్చుకున్నాను. నాకు అంటే సింపుల్‌గా చేసుకోవాలనుకున్నా కాబట్టి ఇంకా ఈ విధంగా కొంచెం తక్కువ పూలే తెచ్చుకున్నాను. ఇంకా కొన్ని పండ్లు అలాంటివంతా గూడా తీసేసుకునేసి ఇంటికైతే వచ్చేసాను. ఇంటికొచ్చి ఫస్ట్ అయితే స్నానం చేసి ఇంకా దేవుడికైతే ప్రసాదం అంతా గూడా ప్రిపేర్ చేయాలి. ఇంక ప్రసాదం కోసం ముందు రోజు నైటే నేను ఈ విధంగా శనగలు, అలాగే ఉద్ది బ్యాళ్ళు, కొద్దిగా బియ్యము, అలాగే తెల్ల శనగలు అలాంటివంతా గూడా నేను ముందు రోజే నానబెట్టేసుకున్నాను. మనకి ముందు రోజు నానపెట్టుకుంటే బాగా నానతాయి కాబట్టి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇవన్నీ కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫస్టు కుక్కర్ తీసుకునేసి ఇందులో అయితే నేను రైస్ అయితే పెట్టేసుకుంటున్నా. ఈ రైస్ అయితే మనము పులిహోరకి, అలాగే దద్దోజనంకి, ఇంకా స్వీట్ పొంగల్ ఇవన్నీ మూడిటికి మనము వాడుకోవచ్చు. అందుకనేసి కొంచెం అయితే ఎక్కువగా పెట్టేసుకోండి. నేను ఇక్కడైతే 2 గ్లాసుల రైస్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ కూడా ఒక పక్క అయితే ఉడికిపోయింది. అంటే విజిల్స్ వచ్చేసాయి. ఇంకా మనము విజిల్ ఆరేంత వరకు వెయిట్ చేయకుండా విజిల్ తీసేసి ఇప్పుడైతే దాంట్లో సగం రైస్‌నైతే పులిహోరకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇంకా సగం రైస్ ఉంటుంది కదా! అందులోకైతే హాఫ్ లీటర్ పాలు వేసేసుకునేసి ఈ రైస్‌నైతే కొద్దిసేపయితే ఉడికించుకోవాలి. ఈ రైస్ మనము దద్దోజనానికి ప్లస్ స్వీట్ పొంగల్‌కి రెండిటికి కూడా యూజ్ చేస్తాము. ఇంకొక పక్కయితే నేను బొబ్బట్లు చేద్దామనేసి బ్యాళ్ళయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఈ విధంగా మనము ప్యారలల్‌గా అన్ని పనులు ఒక్కొక్కటిగా చేసేసుకుంటే తొందరగా అయితే పనులైతే ఇంట్లో అయిపోతాయి. నేనైతే స్టార్ట్ చేయడమే చాలా లేట్‌గా అయితే స్టార్ట్ చేశాను. ఇంట్లో ఇంకా పనేమో వచ్చి ఇంకా ఆమె అంతా ఇల్లంతా కూడా మాప్ వేసి వెళ్ళేటప్పటికే 9 అయిపోయింది. ఇంక అప్పుడైతే వంటలంతా కూడా స్టార్ట్ చేశాను. ఇంకా ఈరోజు సరే లేట్‌గానే చేసుకుందాంలే మధ్యాహ్నమైనా పర్లేదని చెప్పి నేను ఇంకా నిదానంగా అన్ని పనులు కూడా ప్యారలల్‌గా తొందరగా అయ్యేటట్టు పనులైతే చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే దద్దోజనానికి కొద్దిగా అన్నం తీసి పక్కన పెట్టేసి, అందులో ఇంకొంచెం పాలు వేసి మనము స్వీట్ పొంగల్‌కైతే పాకమైతే వేసుకోవాలి. ఈ పాకాన్ని కూడా రెండిటికి మనం ఒబ్బట్లకి ప్లస్ స్వీట్ పొంగల్‌కి సరిపడేట్లు పాకమైతే రెండిటికి ఫిల్టర్ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఇంకొక పక్కయితే శనగలు కూడా ఉడకపెట్టేసాను. ఇంకా దద్దోజనానికి పోపు పెట్టాలి. ఇంకా ప్లస్ మనము స్వీట్ పొంగల్ కూడా పోపు పెట్టాలి. ఒక పక్కయితే
బొబ్బట్లకైతే ఉడుకుతూ ఉంది కదా! ఇంకా వీటికంతా కూడా పోపులు వేసేసి, ఆ తర్వాత బొబ్బట్లకు కూడా పిండి కలిపేసి పక్కనైతే పెట్టేసాను. అన్నీ కూడా రెడీ పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ అల్లం గారెలు వేద్దామనేసి అల్లం గారెలకు కూడా పిండైతే మిక్సీ పట్టేసి అది కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఈ విధంగా అన్నీ కూడా పెట్టేసుకొని లాస్ట్‌లో అయితే పులిహోర కూడా కలిపేసుకొనేసాను. అన్నీ కూడా కంప్లీట్‌గా అయితే నేను వీడియో అయితే షూట్ చేయలేదు. కొద్దిగా వీడియో అయితే షూట్ చేశాను. ఇంక అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంక మనం తొందరగా చేసేసుకోవాలి కాబట్టి నేను ఒకే చేత్తో పనులు చేసుకుంటూ వీడియో షూట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. అందుకనేసి వీడియో షూట్ చేయడం స్టాప్ చేసి ఇంకా పనులైతే కంప్లీట్ చేశాను. ఇంకా నేను ఈ పనులంతా గూడా చేసేటప్పటికి ఇంకా మా చెల్లెలు వాళ్ళు, ఇంకా బంధువులు గూడా వచ్చారు. కొంతమంది చుట్టూ ఉన్న వాళ్ళని పిలిస్తే వాళ్ళు గూడా వచ్చినారనమాట. వాళ్ళు కూడా కొద్దిగా నాకు హెల్ప్ చేశారు. ఇంకా దేవుడినంతా కూడా డెకరేట్ చేయడం అవంతా కూడా వాళ్ళు హెల్ప్ చేసినారు. ఇంకా ఫస్ట్ అయితే మేము ముందు రోజు చెప్పాను కదా! ముందు రోజే దేవుడు సామాన్లు అవన్నీ కూడా నీట్‌గా అయితే కడిగేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత వాళ్ళ నామాలంతా కూడా పెట్టేశారు. ఇంగ నేను దేవునికైతే శారీ అయితే కట్టేసి, ఆ తర్వాత దేవుడికి నగలు, ఇంకా అలంకరణ అంతా గూడా చేసి నీట్‌గా అయితే ఈ విధంగా అలంకరిచ్చేసాను. ఇంకా మా చెల్లెలు వాళ్ళైతే ఒక పక్క వాళ్ళు బొబ్బట్లు కాలుస్తున్నారు. నేను ఈ పనైతే దేవుడినైతే డెకరేట్ చేసే పనైతే చేసుకుంటున్నా. ఇంకా ఇది డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. దేవుడికి ప్రసాదాలు, అలాగే పండ్లు, పూలు అవన్నీ కూడా నీట్‌గా అయితే అరేంజ్ చేసేసి, ఆ తర్వాత పూజలో కూర్చుందామనేసి అన్నీ గూడా అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడైతే నేను 5 ఐటెమ్సే పెట్టాను. ఇంకా గారెలు, ఇంకా మామూలుగా అన్నము, పప్పు అలాంటివంతా కూడా చేశాను. అవంతా కూడా దేవుడికైతే పెట్టలేదు. ఇంకా జస్ట్ 5 ఐటెమ్స్ అయితే పెట్టాను. ఇంకా ఈ విధంగా చాలా సింపుల్‌గా అయితే డెకరేట్ చేశాను. మీకెలా అనిపిచ్చింది డెకరేషన్? నేనైతే చాలా సింపుల్‌గా చేయాలనేసి ఈ విధంగా చేసుకుంటున్నా. ఇంకా నేను కూడా రెడీ చేసి వచ్చి దేవుడికైతే ఇప్పుడొచ్చి పూజైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా నాకు పూజ చేసే విధానం అయితే కంప్లీట్‌గా తెలీదు. నేను కూడా యూట్యూబ్‌లో చూసుకొని స్టెప్ బై స్టెప్ అయితే చేస్తున్నాను. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకైతే కమెంట్ చేసి చెప్పండి. నేనైతే వాటినైతే రెక్టిఫై చేసుకుంటాను. నేను కూడా యూట్యూబ్‌లో చూసుకొని చేస్తున్నా కాబట్టి నాకు తెలిసి అయితే తప్పులు చేయలేదు. తెలియకుండా ఏమైనా మిస్టేక్స్ చేసుంటే సజెస్ట్ చేయండి. ఆ సజెషన్స్ అయితే తీసుకుంటాను. ఇప్పుడైతే ఇంకా పూజైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ పసుపు, కుంకుమ అవంతా కూడా దేవుడికైతే పెట్టేసి, ఇంకా తర్వాత గణపతినైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను పసుపుతో. కంప్లీట్‌గా అయితే వీడియో అయితే ఎండ్ వరకైతే చూడండి. సింపుల్‌గా చిన్న మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను.
ఇంకా ఇక్కడితో అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్‌లో అయితే టెంకాయ కొట్టేసి దేవుడికైతే హారతిచ్చేసాను. ఇంకా మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాను కాబట్టి కొద్దిగా అయితే ప్రసాదం తినేసి పూజ అయితే కంప్లీట్ చేసేయాలి. ఇంకా నాకు పూజ చేస్తున్నంత సేపు నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది మనసుకి. చాలా హ్యాపీగా, చాలా డివోషనల్‌గా ఉండింది. చాలా బాగా అనిపించింది. ఇంకా పూజనైతే ఈ విధంగా అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాను. ఇంక అప్పటికే 2 అయిపోయింది. ఇంకా కొద్దిగా ప్రసాదము, అలాగే అన్నము అవంతా కూడా తినేసి ఆ తర్వాత ఆఫీస్ వర్క్‌కైతే లాగిన్ అయిపోయాను. ఇంకా ఆఫీస్ వర్క్ చేసేసుకొని ఈవినింగ్ అయితే నాకు మా ఇంటి పక్కనున్న వాళ్ళంతా కూడా పిలిచారు. ఇంకా వాళ్ళ ఇంట్లకంతా కూడా వెళ్ళి వాయినాలైతే తీసుకొనొచ్చాను. వాళ్ళు కూడా మా ఇంటికైతే నైట్ వచ్చి వాయినాలు తీసుకొనెళ్లారు.